హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బాల్యానికి హార్మోన్ల సంకటం అనే అంశం గురించి తెలుసుకుందాం. మన శరీరంలో బోలెడన్ని గ్రంథులుంటాయి. హార్మోన్లు వీటి నుంచే విడుదలవుతాయి. రసాయన సమాచార వాహకాలుగా పనిచేసే ఇవి శరీరంలో జరిగే రకరకాల ప్రక్రియలను నియంత్రిస్తుంటాయి. శరీర ఎదుగుదల, బుద్ధి కుశలత, యవ్వన దశ ఆరంభం, గ్లూకోజ్ జీవక్రియ, ఎముకల పటుత్వం, మానసిక ధోరణి, నిద్ర దగ్గర నుంచి రక్తపోటు, జీవద్రవాలు, లవణాల నియంత్రణ వరకు ఎన్నెన్నో పనుల్లో పాలుపంచుకుంటాయి. నిజానికి గ్రంథుల వ్యవస్థ పనిచేయటం పిండస్థ దశ నుంచే మొదలవుతుంది. పిండం ఎదుగుదలకు తోడ్పడటమే కాదు, స్త్రీ పురుష లింగాన్ని నిర్ణయించడంలోనూ హార్మోన్లే కీలకం. పిట్యూటరీ, థైరాయిడ్, పారాథైరాయిడ్, క్లోమ గ్రంథులతో పాటు అండాశయాలు, వృషణాలు కూడా హార్మోన్లను విడుదల చేస్తుంటాయి. కొందరిలో ఇవి అవసరమైన దానికన్నా తక్కువ ఉత్పత్తి కావచ్చు, కొందరిలో ఎక్కువగానూ విడుదల కావచ్చు. ఇదే సమస్యలకు దారితీస్తుంటుంది. పిల్లల్లో వచ్చే హార్మోన్ల సమస్యల్లో చాలా రకాలే ఉన్నాయి. వీటిల్లో థైరాయిడ్, అడ్రినలిన్, క్లోమం, పిట్యూటరీ గ్రంథితో ముడిపడిన సమస్యలను ప్రధానంగా చెప్పుకోవాలి. థైరాయిడ్ గండం. పిల్లల్లో హార్మోన్ల సమస్యల్లో ముఖ్యమైనది హైపోథైరాయిడిజం. దీనికి మూలం థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం. ఫలితంగా గ్రంథి నుంచి T3, T4 హార్మోన్ల విడుదల దెబ్బతింటుంది. ఇవి లోపిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తగినంత ఎత్తు ఎదగకపోవటం, క్రమంగా బరువు పెరగటం, మలబద్ధకం, చలి తట్టుకోలేకపోవటం, చర్మం, వెంట్రుకలు పొడిబారటం, త్వరగా అలసిపోవటం, కండరాల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొందరికి యవ్వన దశ, రజస్వల ఆలస్యం కావచ్చు, కొందరికి ముందుగానే మొదలవచ్చు. ఇలాంటి లక్షణాలను గుర్తిస్తే హైపోథైరాయిడిజం కావచ్చని అనుమానించాలి. ముఖ్యంగా మెడ వద్ద ఉబ్బు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. థైరాయిడ్ హార్మోన్ పరీక్ష చేస్తే సమస్య బయటపడుతుంది. జబ్బును నిర్ధారిస్తే చికిత్స తేలికే. రోజుకు ఒకసారి పరగడుపున థైరాయిడ్ మాత్ర వేసుకుంటే చాలు. తరచూ పరీక్ష చేయిస్తూ మందు మోతాదులను మార్చుకోవాలి. చాలామందికి జీవితాంతం అవసరమవుతుంది. కొందరికి పుట్టుకతోనే థైరాయిడ్ సమస్య ఉండొచ్చు. థైరాయిడ్ గ్రంథి అసలే ఏర్పడకపోవటం, ఏర్పడినా చిన్నగా ఉండటం, మెడలో వేరే చోట ఉండటం వంటివి దీనికి దోహదం చేస్తుంటాయి. ఇది పిల్లల్లో విషయ బుద్ధి కుశలతను దెబ్బతీస్తుంది. కాబట్టి వీలైనంత త్వరగా గుర్తించటం ముఖ్యం. కనీసం 2 వారాల వయసు నుంచే హార్మోన్ ఇచ్చి చికిత్స చేస్తే మందబుద్ధిని నివారించుకోవచ్చు. కాకపోతే పుట్టినప్పుడు దీని లక్షణాలు గుర్తించటం అంత తేలిక కాదు. దీంతో లోపలే మెదడు దెబ్బతింటూ వస్తుంది. ఒకసారి మెదడు దెబ్బతింటే దాన్ని వెనక్కి మళ్లించడం అసాధ్యం. అందువల్ల పిల్లలందరికీ పుట్టిన వెంటనే రక్త పరీక్ష చేస్తే దీన్ని ముందే పట్టుకోవచ్చు. పుట్టుకతో వచ్చే హైపోథైరాయిడిజం శాశ్వతంగా ఉండొచ్చు. కొందరికి కొంతకాలం తర్వాత తగ్గొచ్చు. T4 హార్మోన్ చికిత్సతో సమస్య కుదురుకుంటుంది. ఒకవేళ స్వల్పకాల సమస్యగా అనుమానిస్తే 2-3 ఏళ్ల తర్వాత చికిత్సను ఆపేసి చూడాల్సి ఉంటుంది. యవ్వనం ముందుగానే. యవ్వన దశలో పిల్లలు లైంగికంగా పరిపక్వం చెందుతూ వస్తుంటారు. ఇది మెదడులోని పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లతో మొదలవుతుంది. ఈ హార్మోన్లు అమ్మాయిల్లో అండాశయాలకు, అబ్బాయిల్లో వృషణాలకు సంకేతాలు చేరవేస్తాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు యవ్వనం చాలా ముందే వస్తోంది. పిల్లలకు, ముఖ్యంగా మధ్య ఉన్నత వర్గాలకు చెందిన వారికి మంచి పోషకాహారం అందుబాటులో ఉండడం, మొత్తంగా ఆరోగ్య పరిస్థితి మెరుగవటం వంటివి ఇందుకు దోహదం చేస్తుండొచ్చని భావిస్తున్నారు. కొందరు అమ్మాయిల్లో 8 ఏళ్ళు, అబ్బాయిల్లో 9 ఏళ్లకు ముందే యవ్వనం ఆరంభమవుతుండడం గమనార్హం. ఇది అమ్మాయిల్లో మరింత ఎక్కువగానూ కనిపిస్తోంది. వీరిలో 90% మందిలో దీనికి కారణమేంటనేది ఖచ్చితంగా తెలియదు. అందువల్ల త్వరగా యవ్వన లక్షణాలు కనిపిస్తే కారణమేంటన్నది గుర్తించాలి. ఇవి ఎప్పుడు మొదలవుతున్నాయో తల్లిదండ్రులు గమనించటం ముఖ్యం. అమ్మాయిలకు చిన్న వయసులోనే రొమ్ములు పెరగటం లేదా జననాంగాల వద్ద వెంట్రుకలు మొలవటం, అబ్బాయిలకు వృషణాల సైజు పెరగటం లేదా జననాంగాల వద్ద వెంట్రుకలు మొలవటం కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. రక్త పరీక్ష, ఎముకల వయసు గణన ద్వారా ముందుగానే యవ్వనం ఆరంభమవుతుందేమో పరిశీలిస్తారు. అలాగే మెదడులో పిట్యూటరీ గ్రంథి స్థితిని తెలుసుకోవటానికి MRI స్కాన్ చేయిస్తారు.
అవసరమైతే యవ్వన రజస్వల వాయిదా వేయటానికి మందులు సూచిస్తారు. లేకపోతే శరీర ఎత్తు పరిమితమయ్యే ప్రమాదం ఉంటుంది. మధుమేహ ప్రమాదం పెద్దవారిలోనే కాదు, పిల్లల్లోనూ ఇప్పుడు మధుమేహం ఎక్కువవుతుంది. వీరిలో ప్రధానంగా కనిపించేది టైప్ 1 రకం మధుమేహం. దీనికి మూలం క్లోమగ్రంథిలో ఇన్సులిన్ హార్మోన్ను ఉత్పత్తి చేసే బీటా కణాలు పనిచేయకపోవటం. రక్తంలో గ్లూకోజ్ మోతాదులను నియంత్రించడానికి ఇన్సులిన్ తప్పనిసరి. అందువల్ల టైప్ 1 మధుమేహానికి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవటం తప్ప మరో మార్గం లేదు. ఎక్కువసేపు పనిచేసే, తక్షణం పనిచేసే ఇన్సులిన్లు కలగలిసిన విధానం పిల్లలకు బాగా ఉపయోగపడుతుంది. బేసల్ రకం రోజంతా ఇన్సులిన్ మోతాదులు స్థిరంగా ఉండేలా చేస్తే, భోజనానికి ముందు తీసుకునే బోలస్ రకం గ్లూకోజ్ ఉన్నట్టుండి పెరగకుండా నిలువరిస్తుంది. ఇవి మధుమేహంతో ముంచుకొచ్చే సమస్యల ముప్పు తగ్గటానికే కాకుండా అవి తీవ్రం కాకుండానూ కాపాడతాయి. గ్లూకోమీటర్తో కానీ, చర్మానికి అతికించుకునే సెన్సర్ల ద్వారా కానీ రక్తంలో గ్లూకోజ్ మోతాదులను నిరంతరం గమనిస్తూ ఉండడం చాలా ముఖ్యం. అలాగే పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కణాలు ఇన్సులిన్కు స్పందించకపోవటం వల్ల తలెత్తే టైప్ 2 మధుమేహం కూడా పిల్లల్లో అధికంగా కనిపిస్తోంది. అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవటం వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఆరోగ్యకరమైన ఇంట్లో వండిన ఆహారం తినటం, తగినంత మోతాదులో తినటం, జంక్ ఫుడ్కు దూరంగా ఉండటం, వ్యాయామం చేయటం వంటి వాటితో దీన్ని ముందుగానే నివారించుకునే వీలుండడం గమనార్హం. లక్షణాలు, హెచ్చరిక సంకేతాలు. హార్మోన్ల సమస్యలను సకాలంలో గుర్తించి జాగ్రత్త పడటం ముఖ్యం. కొన్ని లక్షణాలను బట్టి వీటిని అనుమానించవచ్చు. బరువు అంతగా పెరగకపోవటం లేదా నెమ్మదిగా పెరగటం, తగినంత ఎత్తు లేకపోవటం, బరువు అధికంగా ఉండటం, దాహం ఎక్కువగా వేయటం, తరచూ మూత్రానికి వెళ్ళటం, రక్తంలో గ్లూకోజ్ మోతాదులు అసాధారణంగా ఉండటం, మెడ వద్ద ఉబ్బు, యవ్వన లక్షణాలు ముందే మొదలవటం, అమ్మాయిల్లో రజస్వల ఆలస్యం కావటం, మెడ, చంకలు, గజ్జల్లో చర్మం నల్లగా అవటం లేదా రంగు మారటం, యుక్త వయసు ఆడపిల్లల్లో నెలసరి రాకపోవటం, జన్నాంగాలు భిన్నంగా ఉండడం, పిల్లలను ఆడ మగ అని నిర్ణయించలేకపోవటం. ఈరోజు మనం బాల్యానికి హార్మోన్ల సంకటం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.